నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి చేసిన అంటే నేషనల్ అవార్డ్స్ పైన ఆయన చేసిన కామెంట్స్ పైన పెద్ద దుమారం అయితే రేగుతుంది. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ, విపరీతమైన ట్రోలింగ్ అయితే కనబడుతుంది. రేపు పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిజంగా నేషనల్ అవార్డు తెచ్చేంత రేంజ్ పర్ఫార్మెన్స్ ఉందా లేదా అని రేపు ఓటీటీకి వచ్చిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. థియేటర్స్లో చాలామంది చూడలేదు. అంటే థియేటర్స్కి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా డెఫినెట్గా సినిమా బ్రేక్ ఈవెన్ అయి ఉండేది, లాభాలకు కూడా వెళ్ళి ఉండేది. మెజారిటీ ఆడియన్స్ అయితే థియేటర్స్కి దూరం అయ్యారు. దానికి కారణం ఏంటంటే సినిమాలో వల్గర్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ టాక్ బయటికి రావడం, రిలీజ్కి ముందే సినిమా పైన పెద్ద హైప్ లేకపోవడం, రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోవడం, అండ్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రివ్యూయర్స్ పైన ఏదేదో ఇది చేయాలని చూశారో తర్వాత ఆ నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకునే తాపత్రయంలో శృతి మించి ప్రవర్తించారో అది చూసిన తర్వాత మెజారిటీ ఆడియన్స్ అయితే దూరం అయిపోయారు. ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్ వల్గర్ సీన్స్ ఉండడం, అలాగే భారీ టికెట్ రేట్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి దూరం అయిపోయారు. దానివల్ల సినిమా ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ కాకుండా ఇంకా దాదాపు ఒక 25 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్స్ లాస్ అయితే పెట్టబోతుంది సినిమా. కంప్లీట్గా ఈ వారంతో అయితే ఇంకా కంప్లీట్గా ఫైనల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. రేపు జూలై 2, 3 సినిమా అయితే ఓటీటీ కూడా వస్తుంది. అయితే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది, రావాలి, అవసరం లేదు, నేషనల్ అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉన్నాయని ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారు కామెంట్ చేశారో ఆడియన్స్కి ఈ సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఓటీటీ కోసం అయితే తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. రేపు ఓటీటీకి వచ్చిన తర్వాత సినిమాని బీభత్సంగా చూసేస్తారు. దానికి కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు నేషనల్ అవార్డ్స్ పైన ఆయన శృతి మించిన కామెంట్స్ చేయడమే దీనికి ఒక పెద్ద రీజన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ గురించి ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని పెట్టుకొని నేషనల్ అవార్డు రావాలి, రాకపోయినా పర్వాలేదు, రావడానికి ఎన్నో దారులు ఉన్నాయని ఆయన ఏదో ఒక విధమైన ఆలోచనతో ఒక విధమైనటువంటి అంటే వేరే విధంగా ప్రవర్తించాను. అంటే నేషనల్ అవార్డ్స్ రావడానికి ఎన్నో దారులు ఉన్నాయని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ దారులు ఏంటో మీకు తెలుసుండాలి, లేదంటే మీకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా అవే దారిలో వచ్చాయా అన్నట్టుగా కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే నేషనల్ అవార్డు గురించి ఇప్పుడు రచ్చ ఎందుకంటే పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచే వీళ్ళకి జాడ్యం పట్టుకుందని చెప్పాలి. ఆ గేమ్ చేంజర్ సినిమాకి అప్పన్న క్యారెక్టర్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందన్నారు, రాలేదు. సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద సినిమాకి ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది, కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. కానీ ఎలాగైనా సరే కనీసం నేషనల్ అవార్డు అన్న తీసుకొని వచ్చి ఆ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని ఒక స్టేజ్లో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సంవత్సరం చూసుకుంటే ధురంధర్ సినిమా ఉంది ఆల్రెడీ. సో ఇంకా తర్వాత మళ్ళీ పుష్ప సినిమా ఉంది. ఆ సినిమాలు మరి ఎవరు గట్టి పోటీ ఇస్తారో తెలియదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాలో నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఆయనకు వంక పెట్టడానికి లేదు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ రంగస్థలంతో పోటీ పడినా కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ లేదు. ఇక నేషనల్ అవార్డు రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు రాలేదు. ఇక నేషనల్ అవార్డు తెచ్చే రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. అందుకనే ఆడియన్స్ అంతలా ఏముందో చూద్దామని చెప్పేసి ఓటీటీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వింటేజ్ మెగాస్టార్ అంటే నేషనల్ అవార్డుతో పాటుగా వింటేజ్ మెగాస్టార్ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలిచాడు అని చెప్పేసి స్వయంగా మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. వింటేజ్ మెగాస్టార్ అంట. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ పెట్టుకున్నారు. RRR సినిమా హిట్ అయిన తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు ఫ్లాప్ అయిపోతే మళ్ళీ ఆ ట్యాగ్ను పక్కకు తీసేసి మెగా పవర్ స్టార్ అని పెట్టుకున్నారు. ఈ మెగా పవర్ స్టార్ ట్యాగ్ అనేది కూడా ఫస్ట్ సినిమాకే వచ్చింది. ఎక్కడైనా సరే వారు ఒకసారి డెబ్యూ చేసిన తర్వాత ఏ హీరోకైనా సరే వాళ్ళ కష్టంతో సినిమా సక్సెస్ రేట్ను, తన మార్కెట్ని, తన స్టార్డమ్ని పెంచుకుంటూ వచ్చిన తర్వాత అలాంటి ట్యాగ్స్ని ఎవరైనా గౌరవప్రదంగా ఇస్తారు అటువంటి హీరోలకి. కానీ ఇక్కడేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి చిరుత సినిమాతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని వేశారు. మెగా అనేది తండ్రి అంటే చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి మెగాని తీసి అలాగే పవర్ స్టార్లో నుంచి పవర్ తీసేసి మెగా పవర్ స్టార్ అని ఆయనకు ఒక ట్యాగ్ ఇచ్చేశారు. సో తర్వాత RRR సినిమా హిట్ అయింది. అప్పటికే రాజమౌళి గారు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. పైగా RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. సో అది ఒక మల్టీ స్టారర్ సినిమా. ఆ సినిమా హిట్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వాళ్ళే ఇచ్చేసుకున్నారు. మామూలుగా గౌరవప్రదంగా ఎవరైనా ఇవ్వాలి, కానీ వాళ్ళే ఆహా ఓహో తురుము అని చెప్పేసి ఆయనకి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు 2 ఫ్లాప్ అయ్యేసరికి
ఆ తర్వాత ఆ ట్యాగ్ తీసేసి మళ్ళీ మెగా పవర్ స్టార్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత పుష్ప 2 సినిమాకి ఇక అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ లెవెల్ స్టార్డమ్ వచ్చింది. ఇక ఆ సినిమా ఏ రేంజ్లో ఆడిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాహుబలి సినిమాతోనే పోటీ పడింది సినిమా. ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ చూసుకుంటే అల్లు అర్జున్ యొక్క స్టార్డమ్ ఇంకా వేరే లెవెల్. అప్పుడే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడే, రిలీజ్ కంటే ముందు కూడా ఇక పాన్ ఇండియన్ మెగాస్టార్ అల్లు అర్జున్ అనే ట్యాగ్ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. హ్యాష్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మెగాస్టార్ అల్లు అర్జున్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది అప్పట్లో. సో ఆ తర్వాత ఏంటంటే ఇక పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత ఆయన కొంచెం అదేదో అక్కడ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత ఆయన కాస్త వెనక్కి తగ్గడం, ఆ పాన్ ఇండియా మెగాస్టార్ అన్న దానికి ఆయన కూడా సుముఖంగా లేకపోవడం, అంటే దానికి ముందు ఆయన కూడా ఆ ట్యాగ్ అయితే వేయించుకున్నాడు. తర్వాత చాలామంది పాన్ ఇండియా మెగాస్టార్ అంటే మెగాస్టార్ యొక్క స్థానాన్ని రీప్లేస్ చేసే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అని చాలామంది నమ్మారు. దానివల్ల ఆయనకి ఏంటంటే పాన్ ఇండియా మెగాస్టార్ అని తగిలించారు. సో తర్వాత సంధ్య ఘటన జరగడం, సంధ్య థియేటర్ దగ్గర ఇక ఆయన కూడా కాస్త వెనక్కి తగ్గడంతో అది అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో ఇక రామ్ చరణ్కి కూడా నేషనల్ అవార్డు రప్పించాలి, తెప్పించాలి అన్న విధంగా వీళ్ళైతే ఒక పెద్ద సినిమాకి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే న్యూ ఏజ్ మెగాస్టార్ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలిచారని చెప్పేసి మెగాస్టార్ గారే స్వయంగా చెప్తున్నారు. అంటే ఆయన ట్యాగ్ని ఆయనే ఇక ఇచ్చేస్తున్నాడు. అంటే అఫీషియల్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్ అయితే అఫీషియల్గా ఇచ్చినట్టు అయిపోయింది. కొంచెం లేట్ అయితే అంటే పెద్ద సినిమా ఫ్లాప్ అయింది. ఒకవేళ ఇప్పుడు తప్పిపోతే నెక్స్ట్ అల్లు అర్జున్ నటించిన రాకా సినిమా వస్తుంది. ఒకవేళ ఆ సినిమా కూడా హిట్ అయితే ఇక పాన్ ఇండియా మెగాస్టార్ అని ఖచ్చితంగా అల్లు అర్జున్ వేసుకుంటాడు. కాబట్టి దానికి ముందే తొందరపడి న్యూ ఏజ్ మెగాస్టార్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే ఇచ్చేశాడు. మరి ఈ న్యూ ఏజ్ మెగాస్టార్ దాని గురించి అంటే ఆ ట్యాగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.